ఆయన ఎంతగా ప్రేమించారంటే, ఎంతగా ఆయన అనుకున్నారంటే, ఆయన లేదని తెలిసి కొంతమంది గుండెల్లో ఆగిపోయినాయి, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ బిడ్డల కన్నా ఈ గడ్డకు మొట్టమొదటిగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈరోజు ఆయన కోసం చనిపోయిన బిడ్డలకైతేనేమి, తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకైతేనేమి నేను మొట్టమొదటిగా నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు జగన్ బాబు ఉండి ఉంటే ఇవాళ ఆయన ఓదార్పు యాత్రలో ఆ కుటుంబాలను తప్పకుండా ఓదార్చి ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇవాళ. అంతేకాకుండా జగన్ బాబు మీద నమ్మకంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు సహోదరులు సంకినేని వెంకటేశ్వరరావు గారు, ఆయనతో పాటు వచ్చే అనుచరులందరికీ కూడా పేరు పేరు వంతున నేను హృదయపూర్వకంగా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ వారినందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇవాళ జగన్ బాబు బయట ఉండి ఉన్నంత ఆయన వచ్చి ఉండేవాడు. ఆయన చెప్పమన్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించమని. ఆయన మాటగా మీకు చెప్తాను. ఇవాళ అయితే రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు, మనిషిని మనిషిగా ప్రేమించారు ఆయన. కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్ బాబు గారు ఎప్పుడు ఎవరు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నాను. ఇవాళ ఎన్నోసార్లు జగన్ బాబు చెప్పడం జరిగింది వ్యతిరేకం కాదు అని చెప్పి. అయితే ప్రాంతాలను విభజించాల్సి వస్తే ఏ ప్రాంతం వారికి అన్యాయం జరగకుండా, ఏ ఒక్కరికి మనోభావాలకు దెబ్బ తినకుండా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, జగన్ బాబు అయితేనేమి ఆకాంక్షించారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారని చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వెనుకబడిన తనమైతేనేమి, మరి తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను చాలా దగ్గరగా చూశారు. ఆయన చూసిన ప్రతి దాని మీద, ఆయన కనిపించిన ప్రతి సమస్య మీద కూడా ఆయన దృష్టి నింపడం జరిగింది సీఎం అయిన తర్వాత. దాంట్లో భాగంగానే మరి ఆ రోజు మొట్టమొదటి రోజు ఉచిత విద్యుత్ అయితేనేమి, మరి కరెంటు బకాయిలు అయితేనేమి, మరి ఆ రోజు వ్యవసాయానికి ఇచ్చిన ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీలు అయితేనేమి, రుణాల రీషెడ్యూల్ అయితేనేమి, ఇవన్నీ కూడా అందులో భాగంగా వచ్చినట్లు ఆయన మొట్టమొదటి సంతకంగా ఆ రోజు ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మరి ఆ రోజు అంతకుముందు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న కరెంటు బకాయిలన్నీ కూడా 1259 కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. మరి తెలంగాణ ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు ఎగ్జిబిషన్ కూడా ప్రకటించడం జరిగింది మొదటి రోజు. మరి దానివల్ల తెలంగాణ ప్రాంత వాసులకు చాలా మటుకు అందరికీ కూడా లాభం జరగడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు ఉచిత విద్యుత్ 28 లక్షల మందికి ఇస్తే దాంట్లో 70% తెలంగాణ ప్రజలకే చెందడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరి జలయజ్ఞం కోసం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కంటే 51 కోట్లు ఖర్చు పెడితే మరి తెలంగాణ ప్రాజెక్టుల కోసం 25 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రాంతం ప్రాజెక్టులు 6.5 లక్షల ఎకరాలు ఆ రోజు ఆయన హయాంలో సాగునీరు అందించడం జరిగింది. మరి ఆయన టైంలో మరి అలీసాగర్ అయితేనేమి, గుప్తా అయితేనేమి, మరి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయన హయాంలో ఎస్ఆర్ఎఫ్ సెకండ్ స్టేజ్ అయితేనేమి ఆయన హయాంలో పూర్తి అవడం జరిగింది. మరి ఎల్లంపల్లి, దేవాదుల, కల్లకుర్తి, నెట్టంపాడు, భీమ మరి ఆ ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించడం కాకుండా ఆయన హయాంలో ప్రారంభం చేయడం జరిగింది. మరి ఆయన ఆ ప్రాజెక్టులు సాకారం అవుతున్న టైంలో మనకు రాజశేఖర రెడ్డి గారు దూరం అవడం జరిగింది. మరలా ఇప్పుడు ప్రాజెక్టులు చాలా ప్రశ్నార్థకంగా ఉండడం జరిగింది. దానికి మరి ఈరోజు మన ప్రభుత్వం అడగాల్సిన అవసరం ఉంది, మరి ప్రతిపక్షం నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా జరగడం లేదు. కానీ అందరూ ప్రేమించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు
ఈ తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ఆయన కలగన్నారు. ఆయన వేగవంతంగా దాని అనుమతులు తీసుకురావడం అయితేనేమి కేంద్రీయ జనసంఘం కూడా సూత్రప్రాయంగా ఆయన ఉన్నప్పుడు అంగీకరించడం జరిగింది. మరి మహారాష్ట్ర కూడా ముందుకు వచ్చింది ఎటువంటి వాళ్ళ ప్రాబ్లం లేకుండా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు మొదలు పెట్టలేకుండా కూడా చాలా చాలా బాధ చూస్తూ ఉంటారు ఒకవేళ ఈరోజు. మరి రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు జలయజ్ఞంతో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అందరికీ కూడా శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆయన కలగన్నారు. ఆయన ఉన్నప్పుడు 20% మాత్రమే పూర్తయినాయి. మరి ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి మన ప్రాజెక్టులన్నీ కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయనను ఇచ్చేయాలని చెప్పి ఆయన ప్రజల్లో నుంచి తొలగించాలని చెప్పి కుతంత్రాలు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వం అయినా 8 సంవత్సరాల 8 నెలలు పాలించిన చంద్రబాబు గారు ఏమైనా మరి ఆయనకంటే మేలుగా ఏమైనా చేశామని దేంట్లోనైనా చెప్పగలరా అని సదాముఖంగా అడుగుతా ఉన్నాను వాళ్ళ. మరి అంతేకాకుండా మరి గతం, వర్తమానం, భవిష్యత్తు అని 3 కాలాలు చూస్తే రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం గతం. కానీ అది సువర్ణయుగం 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన ప్రజలు నిజంగానే సువర్ణయుగంగా కన్న బిడ్డల్లాగా ఆయన పరిపాలించడం జరిగింది. ఆయన హయాంలో దేని మీద కూడా ఒక పైసా తల్లి పెంచకుండా ఆయన పరిపాలన చేయడం జరిగింది. మరి అంతేకాకుండా సాచురేషన్ పద్ధతిలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి ఆయన అన్ని సంక్షేమ పథకాలు పెట్టి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి, అవసరమైన వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా అంటే ప్రతి పేదవాడి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని ఆయన ఆశపడ్డారు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన జీవితంలో దానికోసమే ఆయన నిరంతరం శ్రమించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు చూస్తే మరి ఈ రోజు చూస్తే ప్రభుత్వం ఉందా అని అనిపిస్తా ఉంది. దేంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తుందా అని అనుమానం వేస్తా ఉంది వాళ్ళ దేంట్లో కూడా. అన్ని ఏ సామాజిక రంగంలో అయినా, ఏ వర్గంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఏ జిల్లాలో అయినా మరి ఏ దానికైనా ఎవరికైనా మంచి చేశారా, ఏ రంగమైనా ముందుకొచ్చిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది ఇవాళ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బషీర్బాగ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆ రోజు కమ్యూనిస్టు సోదరులతో కలిసి ఆ రోజు ఉద్యోగం చేశారు. 14 రోజులు ఉపవాసం చేసి లాస్ట్ రోజు ఆ రోజు గొడవ జరిగింది. దాంట్లో 3-4 రైతులు చనిపోవడం జరిగింది. దగ్గర 150 మంది గాయాలయ్యడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి మనసును చాలా 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 బాధ పెట్టింది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాల్చినది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ ఆయన పోయి ఎవరైతే కాల్చుకున్నారో వాళ్ళని చూడటానికి ఒక పోలీసులను పరామర్శించడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు ఆ రోజు కమ్యూనిస్టు సోదరుల మీద ఇవాళ ఛార్జ్షీట్ పెట్టాలని చెప్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం. మరి ఆ విధంగా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ. అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డజన్ల కొద్దీ మరి సంక్షేమ పథకాలు పెడితే ప్రజల కోసం ప్రజలు అడగకపోయినా పెడితే ఈ రోజు ప్రభుత్వం ఆయన సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఈరోజు ప్రభుత్వం ఏమైనా మంచి చేస్తా ఉందా అంటే ఈరోజు ఆర్టీసీ రేట్లు 3 సార్లు పెంచి మరి వాళ్ళను ఎవరు కూడా ప్రయాణం చేయకుండా పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి కరెంటు ఛార్జీలు పెంచి మరి కరెంటు సర్ఛార్జీల పేరుతో 1000 కోట్లు వేసి మరి రైతులకు 2 గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి ఉంది. పరిశ్రమలను మూత వేసి మరి ఈరోజు మరి ఎంతో మంది లక్షల మంది కార్మికులు రోడ్డున పడడం జరిగింది. మరి మద్యం ఏరులై పారుతా ఉంది. రిజిస్ట్రేషన్ల పేరుతో 1000 కోట్లు దండుకుంటా ఉన్నాయి ఇవాళ. మరి ఆరోగ్యశ్రీ అయితే అనారోగ్యశ్రీ అయిపోయింది. 108 అయితే డీజిల్ లేదని రావడం లేదు. 104 చెప్పండి 104 అయితే అసలుకే లేదు ఇప్పుడు. మరి అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ అయితే దగ్గు అనిపిస్తా ఉన్నాయి ధరలు. ఎరువులైతే 300% పెరగడం జరిగింది. మరి గిట్టుబాటు ధరలు లేవు. మరి సబ్సిడీ విత్తనాలు లేవు. మరి ఈరోజు నిత్యావసర ధరలు చూస్తే కొండకి కూర్చున్నాయి. మరి పేద ప్రజలు చూస్తే మలమలాలు ఆడిపోతా ఉన్నారు ఇప్పటి ప్రభుత్వంలో. మరి ఇలాగ ప్రభుత్వం జరుగుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజు మరి ప్రభుత్వం ఉన్నదియాల్సిన ప్రభుత్వం అసెంబ్లీ పెడితే 5 రోజులు ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ అయిన పాపాన పోలేదు. ఒక్క సబ్జెక్టు కూడా తీసుకొని పాపాన పోలేదు. ఇవాళ మరి ఆయన చేయకుండా మరి ఈ రోజు పాదయాత్ర అంటూ ఇక్కడ తెలంగాణ జిల్లాలో పాదయాత్ర అంటూ మీ ముందుకు మీకోసం యాత్ర అంటూ వచ్చాడు. ఇవాళ మరి ఆయన రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. మరి ఆయన ప్రభుత్వం మర్చిపోయాడా ఏంటో అర్థం కావట్లేదు. కానీ తెలంగాణ పిల్లలైతే ఆయన ప్రభుత్వాన్ని మర్చిపోరని అనుకుంటాను. ఇవాళ ఆ రోజు తెలంగాణ పిల్లలు ఎంతగా ఏడ్చాయో మరి ఆయనకు తెలిసే లేదో, కానీ రాజశేఖర రెడ్డి గారైతే ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో మరి పండడానికి పంటలు లేవు, తినేదానికి తిండి లేదు, మరి కూలి చేసుకున్నామంటే కూడా ఆ రోజు పని లేదు. అంటే దారుణమైన పరిస్థితి అవాళ ఉన్నది, దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉన్నది. ఊర్లలో బ్రతుకు జీవుడా అంటూ కొత్త చేత పట్టుకుని మరి పిల్లా జిల్లాలతో ముంబై నగరానికి వేరే నగరాలకు వలసలు పోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సముద్రం దాటి కొంతమంది అయితే దుబాయ్కి గల్ఫ్ కంట్రీకి పోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఆ రోజు తాగడానికి నీళ్లు లేవు, పైర్లకు నీళ్లు సాగునీరు లేదు, వ్యవసాయానికి కరెంటు లేదు, బోర్లకు మరి తినడానికి తిండి లేదు. అట్లాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి రైతులను ఆ రోజు ప్రత్యేక కోర్టులు పెట్టి కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి ఆ రోజు జైళ్లలో పెట్టిన సందర్భం అప్పుడు ప్రభుత్వం. మరి అంతేకాకుండా మరి ఆ రోజు రైతులు లేకపోతే ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని కూడా జైల్లో పెట్టిన సందర్భం ఉంది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరి కళ్ళల మీదకి ఇళ్ల మీదకి పోలీసులను పంపించి ఆ రోజు మరి పోలీసులను పంపించి వాళ్ళని చెందు తపాలాలు కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నడూ లేని ఆయన హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు మరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. ఈ రోజు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఆ రోజు వాజ్పేయి గారు నా మాట వినేవాళ్ళు, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పాడు. మరి ఈ రోజు మరి కేంద్రంలో చక్రం తిప్పేటట్లయితే ఆ రోజు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయినాడు, రుణాల షెడ్యూల్ ఎందుకు చేయలేకపోయినాడు? ఆ రోజు ఒక లెటర్ నేను రాశానా వాళ్ళ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను. అసలు ఈ రోజు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు ఉండదు. మరి కేంద్ర ప్రభుత్వమే అది చేయాలి. మరి ఈ రోజు ఏ విధంగా నేను రుణమాఫీ చేస్తానని, రుణాల షెడ్యూల్ చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 45 రోజుల్లోనే రుణాల రీషెడ్యూల్ చేయడం, కొత్త లోన్ ఇప్పించడం జరిగింది. మళ్ళా 2008-9లో రుణమాఫీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేశారు, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది ఉచిత విద్యుత్ ఇచ్చారు ఆ రోజు. మరి ఆ రోజు కరెంటు బకాయిలు 1259 కోట్లు రద్దు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన చేతిలో పని ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయారు, ఎందుకు మరి ఆ రోజు కరెంటు బకాయిలు రద్దు చేయలేకపోయినారు అని అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజు చెప్తానంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు బెల్ట్ షాపులు తెచ్చింది ఆయన కదా, గ్రామాల్లోకి తీసుకొచ్చింది ఆయనే మూలం. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన మద్యపాన నిషేధం రద్దు చేసింది ఆయనే. మరి ఎన్టీ రామారావు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు 5.5 చేసింది ఆయనే. మరి అంతేకాకుండా కరెంటు 8 సార్లు పెంచి భారం మోపింది ఆయనే. మరి వ్యవసాయం దండగలింది ఆయనే. మరి అంతేకాకుండా ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఎగతాళి చేసింది కూడా ఆయనే. అంతేకాకుండా పంటలు రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఇవ్వదయ్యా పంటలకు అంటే పంటలు ఎండిపోయినాయి అంటున్నారు కదా, ఎందుకు కరెంట్ అని ఎగతాళి చేసిన సందర్భం అసెంబ్లీలో ఉంది. అంతేకాకుండా అసెంబ్లీలో ఆయన ఎగతాళి చేయడం, ఆ రోజు కరెంటు దొంగతనం చేస్తే ఆ రోజు వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, నేను కాబట్టి నేను వాళ్ళని జైల్లో పెడతా ఉన్నానని చెప్పి రైతులను అపహాస్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల పక్షంగా మాట్లాడతానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు పెన్షన్ ఆ రోజు ఆయన భయాన్ని చాలా తక్కువ మందికి 75 రూపాయలు ఇచ్చేవాడు, అది కూడా ఒక చచ్చిపోతే ఇంకొకరికి అని చెప్పి. ఈ ప్రాంతంలో నిజాం షుగర్ లాంటి ఫ్యాక్టరీలను తనకు కావలసిన వాళ్ళ కోసం అన్నింది ఆయన కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏ విధంగా కూడా ఆ రోజు ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ఏ విధంగా కూడా ఆ రోజు అటువంటి ఆయన మరి ఈ రోజు గొప్పగా చెప్తా ఉన్నాడు. మరి మీరు ఆయన మాటలు నమ్మొద్దని మాయ మాటలు చెప్తా ఉన్నాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. అంటే మరి ఇవాళ చూస్తే మరి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి కుమ్మక్కై మరి ఈరోజు సిబిఐతో కలిసి జగన్ బాబును అరెస్ట్ చేయించడం జరిగింది.
ఎక్కడంటే శంకర్రావు వేసిన పిటిషన్ గమనించి మరి ఈరోజు కోర్టులో కేసులు కలిసి వేశారు. మరి అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు కలిసి పనిచేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కలిసి పనిచేశారు. మరి మొన్న కూడా బెయిల్ వస్తుందని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, వస్తాడని ఆశించాం. ఆ టైంలో చిదంబరం గారి దగ్గరికి ఆయన ఎంపీలు పోయి కలిసి కేవలం 2 గంటల్లో 4 గంటల్లో కలిసి 4 గంటలప్పుడు కలిసి 6 గంటల కంటే సాక్షి ఆస్తులను జప్తు చేపించారు. అది జడ్జిల మీద ప్రభావం చూపించడానికి కోసం మేము చేయడం జరిగింది. మరి జగన్ బాబు కోసం ఎప్పుడు బెయిల్కి అప్లై చేసినా ఛార్జ్షీట్లు అనుబంధ ఛార్జ్షీట్లను వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్యాయంగా జగన్ బాబును అరెస్ట్ చేశారు. కానీ మీరు మాత్రం జగన్ బాబును నమ్ముతున్నారు. అందుకే మొన్న మీరు అంటారు ఘనమైన విజయం మా బిడ్డకు ఇచ్చారు. ఆయన నాయకత్వాన్ని మీరు నమ్ముతున్నారు. మీ యొక్క ఆదరాభిమానాలు, మీ ప్రేమను చూస్తా ఉంటే నాకు చూడటానికి సంతోషంగా ఉంది. ఒకవైపు బాధగా కూడా ఉంది ఆయన లేడని చెప్పి. ఏది ఏమైనా దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. తప్పకుండా జగన్ బాబును తొందరగా ఒకరోజు బయటకు తీసుకొస్తాడు. ఆయన సమయంలో ఆయన వస్తాడు. మరలా మనం రాజశేఖర రెడ్డి గారు, సువర్ణయ్య గారిని మరలా మనం తెచ్చుకుంటామని మీకు మాట చెప్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సువర్ణ యుగంలో జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి కళ నెరవేరుతుందని మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఆయన కోరుకున్నట్టుగా 1 కోటి ఎకరాలకు నీరు అందుతుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా గుడిసెలేని రాష్ట్రంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా నడుస్తుంది. మరి జగన్ బాబు కూడా ప్లీనరీలో చెప్పడం జరిగింది. ఆయన పెట్టాడు అమ్మఒడి అని చెప్పి, అమ్మఒడిలో అమ్మ పేరుతో అమ్మ స్కూలుకు పంపించడానికి పనులకు పంపించకుండా అమ్మ బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్క బిడ్డకు 500 చొప్పున ఆ అమ్మఒడి నెల అకౌంట్ లో వేయబడుతుంది. ఉచితంగా ప్రభుత్వం చదువులు చెప్పిస్తుందని చెప్పడం జరిగింది. అవ్వా తాతలు 3 పూట్ల తినడానికి కోసం మరి వాళ్ళ కోసం 700 పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి రైతులకు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని పెడతానని చెప్పడం జరిగింది. మరి ఈ మనకు పండిన ధాన్యాన్నంతా కూడా స్టాక్ చేసుకోవడానికి గోడౌన్స్ నిర్మిస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి అజెండా అంతా కూడా ఆయన జెండాలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన సంక్షేమ పథకాలు వాటితో పాటు మినరీలో ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన నేతృత్వంలో మనం పొందుతున్నాం. మనందరం కూడా మరి అంతవరకు ఆయన వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా మనం అధికారంలోకి వచ్చేంత వరకు మీరందరూ కూడా ఎవరైనా సమస్యల్లో ఉంటే స్పందించాలని, ప్రజల కష్టంలో మీరు ఉండాలని కోరుకుంటూ మన అందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యమిస్తామని చెప్పి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు వచ్చిన సోదరులకు, వచ్చిన అనుకూలందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఇవాళ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సూర్యాపేటలో జరుగుతున్న సభ, ప్రజల అనూహ్య స్పందన చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్. స్టే విత్ us.